మల్లెపూలు అండి, ఇది నాలుగోసారి ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చిన పూలు అండి. ప్రూనింగ్ చేస్తున్నాను, పూలు వస్తున్నాయి. మొత్తం నా దగ్గర ఒక 5-6 ప్లాంట్స్ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మల్లెపూలు లేకుండా. ఇవేంటంటే లిల్లీలు అండి, చూడండి ఎన్ని పూసాయోను. అసలు ఈ లిల్లీయే స్పెషల్ అండి నిజంగాను. మందిరంలో పెడితే దేవుడి మందిరంలో మొత్తం ఫుల్ నిండిపోతుంది. రేపు పౌర్ణమి కదా, కలువ పువ్వు కూడా వస్తుందండి. ఎంత బాగుందంటే కలువ పువ్వు ఈసారి ఎక్కువ పూలు పూస్తున్నాయండి. మొన్న ఒక 5-6 పూసాయి, మళ్ళీ ఒకటి, ఇంకా మొగ్గలు వస్తున్నాయి. చాలా బాగా వస్తున్నాయండి పువ్వులు అయితే మాత్రం. సమ్మర్ అయినా మనం ఇచ్చే ఆ ఫెర్టిలైజర్స్ వల్ల ఎంత బాగా వస్తున్నాయో చూడండి. చూడండి మందిరం అంతా నిండిపోయింది పూలతోటి. నిజంగా మల్లెపూలు అయితే పెద్ద పెద్ద పూలు పూసాయండి. అసలు ప్రూనింగ్ చేయడం ఏంటి, పూలు పూస్తూనే ఉంటున్నాయి మల్లెపూలు. నాకు భలే నచ్చింది నిజంగా. ఆ ప్రూనింగ్ చేసిన ఆకంతా లేయర్స్ లాగా ఎరువు చేస్తున్నాను అనమాట. ఇవాళ ఏంటంటే కొంచెం పొట్టుపప్పు మినపప్పు నానపోసానండి, ఒక 1/4 కిలో. అది మెత్తగా రుబ్బేసేసుకుని, అంటే అదేంటంటే ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి, పదుల మీద రుబ్బుకోవాలన్నమాట. అందులో ఇడ్లీ పిండిలో ఇదేంటంటే మినపిండిలో ఏమి కలపకుండా ఓన్లీ మినపిండి వేసేసిన. దీన్ని వాసన పూలు అంటారండి. ఇది పిల్లలకి చాలా చాలా మంచిది, బాలింతరాళ్ళకి మంచిది. ఏం లేదండి, మినుము ఎప్పుడు కూడా వెన్నుముకకి బాగా బలం ఇస్తుంది అంటారనమాట. మినుము తింటే చాలా మంచిదని. ఇలా ఆవిరి కుడుము కింద అనమాట. దీన్ని వాసన పూలు అంటారు. ఈ గుడ్డ కట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి, మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకోవడం అలాంటివి చేసుకోవద్దు. జాగ్రత్తగా కట్టుకోండి, ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టం కాదు. అట్లా వద్దు అనుకున్న వాళ్ళు ఇడ్లీ పాత్రలో వేసేసుకోండి. కానీ దాని టేస్ట్కి దీని టేస్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఇలా చేసాను వాసన పూల్లోను. ఓకేనా అండి.